భారతదేశంలోని ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావించి సంచలనానికి కారణమైన రాఘవ చద్దా ఇప్పుడు మరో సంచలనానికి కారణమయ్యారు. ఆయన తన సొంత పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన ఒక్కరే ఆ పార్టీకి రాజీనామా చేసి వెళ్లకుండా మెజార్టీ తన పార్టీ ఎంపీలను తనతో పాటు బీజేపీలోకి తీసుకెళ్లడం ద్వారా ఆయన పదవిని కాపాడుకున్నారు. ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలో ఉన్న రాఘవ చద్దా అధికార బీజేపీలో చేరడం ద్వారా ఆయనకి కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. ఆయన ప్రశ్నించిన ప్రధాన ప్రశ్నలు టెలికాం సంస్థలు నెలకి 30 రోజులుంటే 28 రోజుల ప్లాన్ గడువుతో జనాల్ని ఇబ్బంది పెడుతున్నాయని, అలాగే టోల్ ప్లాజాలు ఎక్కువ మొత్తంలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని, ఎయిర్పోర్ట్లో ఆహార పదార్థాలను ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని, అలాగే ఫంక్షన్స్కి రేషన్కి ఫింగర్ ప్రింట్ తీసుకున్నప్పుడు ఓటుకి ఫింగర్ ప్రింట్ ఎందుకు ఉండదని ప్రశ్నించారు. ఈ సమస్యలన్నింటికి సమాధానం దొరికిందని బీజేపీలో జాయిన్ అయ్యారా, లేకపోతే ఇక మీదట దొరుకుతుందని బీజేపీలో జాయిన్ అయ్యారో రాఘవ చద్దా చెప్పాలి. లేకపోతే ఫస్ట్ సంచలనం సృష్టించి తర్వాత సైలెంట్ అయిపోయిన రాజకీయ నాయకుల్లో రాఘవ చద్దా కూడా చేరిపోతారు.